హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంక రోజు చేసేదే అనమాట, యాజ్ యూజువల్ రాగి మాల్ట్. ఈయన తాగడు, నేను ఒక్కదాన్ని, అందుకే కొంచెం ఒక పెద్ద గ్లాస్ మైన్ చేసుకుంటా అనమాట. ఎందుకో ఈయనకి ఇష్టం ఉండదు, పిల్లలకి ఇష్టం ఉండదు. అది మంచిది కదా తాగితే, కానీ ఎందుకో వీళ్ళిద్దరికి ఇష్టం ఉండదు, ముగ్గురికి ఇష్టం ఉండదు. నాకు ఒక్కదానికి మాత్రం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇంకా అదే ఇక్కడ చేసుకొని, ఇంకా ఆ రోజు యానివర్సరీ రోజు గుడికి వచ్చినాము. గుడికి వచ్చి ఇంక ఇటు నుంచి ఇట్నే ఎక్కడికి వెళ్ళినాము, హోటల్కి వెళ్ళి బయట టిఫిన్ చేసేసి ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంట్లో లంచ్ చేసినాను కదా, అదే ఇక్కడ చూపిస్తున్నా. ఇంకా ఇక్కడ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది కదా, మా టెంపుల్ చెప్పినా కదా ఇంతకుముందు. ఇంకా ఇక్కడ చూసుకొని ఇంకా ఆ తర్వాత జనాలు అయితే ఎవరు లేరు, వెనస్డే కదా ఆ రోజు, అందుకోసం. సాటర్డే అయితే ఉంటారు, మిగతా రోజుల్లో తక్కువేలేండి, ఉండరు. సాటర్డే మాత్రం ఫుల్గా ఉంటారు జనాలు, కిట్టకిట్టలాడుతుంటుంది టెంపుల్. ఇటు పక్కకు శివుడు ఉన్నాడు, అక్కడ నాగమయ్యలు ఉన్నారు. నేను అవన్నీ కూడా షూట్ చేసుకోవాలి, చేయాల్సింది కదా, ఎందుకో అవన్నీ చేసుకుని నాకు ఎందుకో అదో ఎవరన్నా ఇంకా పోలేదు ఈ మొహమాటం అనేది, భయం వేస్తూ ఉంటుంది, ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని చిన్న భయం. ఇంక ఇక్కడ మేము ఫొటోస్ అదే వీడియో తీసుకుంటుంటే ఆ గుళ్ళ అమ్మాయి మేము ఫొటోస్ దిగుతామేమో అనేసి ఆ అమ్మవారి దగ్గర కట్టెన వేసినారు కదా, అది తీసిందనమాట. ఇంకా తీసినాక మళ్ళీ నేను మా వారిద్దరం కొంచెం ఫొటోస్ అవి షూట్ చేసుకొని, నన్ను ఒక్కదాన్ని కూడా మా ఆయన ఫొటోస్ తీసినాడు. ఇంకా స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి జగజ్జనని గుడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా బయట మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి ఇంకా మళ్ళీ గుడికి వెళ్ళొస్తే ఇంటికి రావాలంట, ఎక్కడికి వెళ్ళకూడదంట, ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం పోయి ఇచ్చిన ఫలితం వెళ్తుందంట. అందుకోసం ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా వెంటనే ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాం, హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి ఇంటికి వస్తూ అప్పుడే చికెన్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఆ రోజు చికెన్ తెచ్చితే ఇంకా చేసేసి తినేసి మళ్ళీ ఈవినింగ్ మూవీకి వెళ్ళేసి వచ్చి ఇంకా అట్లా ఆ డే అంతా కొంచెం ఫుల్గానే ఇంట్లోనే స్పెండ్ చేసినాడు. ఈయన మామూలుగా అయితే ఉండడు ఇంట్లో, ఆయన మధ్యాహ్నం వెళ్ళినాడులేండి. నేను లంచ్ ప్రిపేర్ చేసేంత టైం కూడా పాయసము చికెన్ అవన్నీ చేసినా కదా, ఆ టైం అంతా కూడా బయటికి వెళ్ళాడు. ఉండరు ఎందుకో మరి, అది ఇంట్లో ఉండాలంటే అలవాటు ఉండాలండి. నాకేమో బయటికి అంటే వెళ్తాను, మా ఆయనంత కాదులేండి. ఆయనకి ఇంట్లో ఉండాలంటే కట్టేసినట్టు ఉంటుంది. కరోనా టైంలో వామ్మో ఆయనను పట్టుకోలేక అసలు వద్దులే, చుక్కలు కనపడ్డాయిలేండి. అసలు ఉండడే. బాగా బయట ఉండేవాళ్ళు కదా, ఇంట్లో ఉండాలంటే కష్టం. అందుకోసం చాలా ఇబ్బంది పడినాడు కరోనా టైంలో మాత్రం, ఇంట్లో ఉండలేక. ఆయన వెళ్ళేవాడు కాదు, నన్ను బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. మా పిల్లలు అందరైతే గేటుకు తాళం వేసేసి, నువ్వు బయటికి పోతే ఉంటుంది చూడు, కరోనా వస్తే గిన మనకు అది నీ వల్లనే వస్తుంది అనేవాళ్ళు అనమాట. నన్ను పిల్లలు ఆయన అందరూ. నాకేమో ఇంట్లో బయటికి వెళ్ళాను, కాకపోతే ఇరుగు పొరుగు కొంచెం జనాలను కూడా చూనియరే. బయట మహా అంటే మార్నింగ్ టైంలో అట్లా నీళ్ళు చల్లి బయట అంతే, ఆ కాసేపే నీళ్లు చల్లి ముగ్గేసి బయటకు వస్తే గేట్ బిగ వేస్తుండే అయినా, ఇంకా రా చాలరా, ఇంకా నువ్వు మనుషులు కనిపిస్తే ఇంకా పెట్టేస్తావు, ముచ్చట్లు పెట్టుకొని రావు అని అరుస్తుండే అనమాట. అంత నన్ను కట్టేసిండ్రి. ఇదండి మేము బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చినామనేసి చెప్దామని. ఇది ఇంకా తర్వాత మళ్ళీ టిఫిన్ చేసి అటు నుంచి అట్నే ఇక్కడ చైర్స్ అవి చూద్దామనేసి ఇక్కడికి వెళ్ళినాము. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చైర్స్ తీసుకున్నాం అనమాట, అదే ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఇంక ఇక్కడ ఆయన క్యాష్ పే చేసి తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.